భయం ఇలా అది ఆ కాన్ఫిడెన్స్ నాకు ఏంటంటే నేను ఎన్సైక్లోపీడియా అంటే ఇప్పుడు మీరు జర్నలిస్టులుగా ఎట్లా మీరు పైకి వచ్చి చేశారు ఎనలైజ్ చేస్తారు సినిమాని అంతా ఓకే స్టడీ చేసి చెప్పేవాడిని ఒక సినిమా ఉంటే అది బాగా ఎట్లా ఎందుకు బాగుంది ఎందుకు బాగలేదు ఎందుకు ఫ్లాప్ అయింది ఇది కూడా నేను విమర్శిస్తున్నవాడిని ఇది సినిమాలో రాకముందు నుంచి ఓకే నాటకాలు నేను రాయించుకునేవాడిని నేను డైరెక్ట్ చేసేవాడిని ఇవన్నీ కలిపి ఆ కాన్ఫిడెన్స్ అనమాట నేను సక్సెస్ కాగలను నిర్మాతగా అనే ఉద్దేశంతో లేకపోతే 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏ ఆర్టిస్టు సినిమా ప్రొడక్షన్ మొదలెట్లా అవును ఆ తర్వాత జైభీర్ అనేది మురళీమోహన్కి ఇచ్చా నాకు కూడా నేను జైభీర్ మీద చేసుకుంటానంటే దాదాపు 11 సినిమాలు నేనే ఇది మొత్తం సబ్జెక్ట్ ఫైనలైజ్ చేయటం కానీ మొత్తం మా సలహా లేకుండా వాళ్ళు సినిమా తీసేవాళ్ళు కాదు మురళీమోహన్ వాళ్ళ అన్ని సినిమాలు ఓకే దాదాపు సో నమ్మకం ఉందన్నమాట మీ జడ్జిమెంట్ మీద బ్యానర్ ఇచ్చాను ఆ బ్యానర్ కూడా రియల్ ఎస్టేట్ అవును దానికి కూడా అదే రియల్ ఎస్టేట్ కూడా దానికి అవును అన్ని సినిమాలు సబ్జెక్ట్ కానీ అన్నీ నేనే ఓకే చేస్తే ఓకే అంత నాకు విలువ ఇచ్చేవాడు అంటే నా మీద నమ్మకం అదే కానీ ఏదో అదృష్టం బాగుండి నిర్మాతగా కూడా నిలదొక్కున్నారు మళ్ళీ మధ్యలో డైరెక్షన్ ఎందుకు వెళ్ళారు మొట్టమొదటి డైరెక్షనే కదా అన్నీ మీరేనా వేరే పేరు ఒకటి మధ్యలో వేసారా మొట్టమొదటి కుబినే శేష్ గారు అని వాడు ఆర్టిస్టే నా ఫ్రెండ్ అవును నేను వచ్చిన 3 సంవత్సరాల్లో నేను డైరెక్షన్ అంటే బిజీగా పని చేస్తున్నా దాదాపు 20 సినిమాలు చేస్తున్నా ఓకే ఇప్పుడు ఏ డైరెక్టర్ పెట్టాలి నేను అన్నిటికీ మీరు పని చేస్తున్నారు ఏ డైరెక్టర్ని పెట్టాలా ఒక డైరెక్టర్ పెట్టాను తగ్గిపోవడం మొత్తం నా మీద అవును వ్యతిరేకత ఉంటుంది అవును ఇప్పుడు నేను డైరెక్ట్ చేశాను నా పేరు వేసుకుని అనుకో ఇది కూడా నన్నగాక మొన్న వచ్చిన ఇంతమంది మన డైరెక్టర్ దగ్గర పని చేస్తూ వీడి డైరెక్షన్ ఏమిటి అని చెప్పి నన్ను కండెమ్ చేయొచ్చు అవును తొక్కేయచ్చు అందుకని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు వద్దన్నా నేను చేసుకుంటానయ్యా పేరు మా పెడతాను అని చెప్పి పేరు పెట్టి కోని శశిరావుది ఓకే మొత్తం నేను చేసుకున్నా కదా అవునా ఆల్ సబ్జెక్ట్స్ ఆల్ మై పిక్చర్స్ డైరెక్టెడ్ బై మీ ఎడిటెడ్ బై మీ ఎన్ని సినిమాలు మొత్తం తీసింది 8 మొత్తం మీద ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేటప్పటికి లాభాలా నష్టాలా నాకు ఒక చిన్న వ్యాపారం తెలియదు మన మోహన్ బాబు లాగా వ్యాపారం తెలియదు అందుకే స్నేహితులు అయ్యారా వ్యాపారం తెలియదు సినిమాలు తీయటం బయ్యర్స్ ప్రాఫిట్ వచ్చేట్టు చేశాను తప్ప మీరు లాపడలా మనం లాపడ్డా అది పడ్డాం నష్టమే రాలా ఓకే కొంత బెనిఫిట్ అయింది బట్ నేను తీసిన సినిమాలో హిట్స్ కి ఆ రేంజ్ కి నాకు రావాల్సినంత రానివ్వలా అది అదే అర్థమైంది ఎందుకంటే కాకుండా నాకు ఒక బావమరిది కానీ లేకపోతే తమ్ముడు కానీ అన్న కానీ ఎవరు నాకు సపోర్ట్ లేరు అవును వన్ మ్యాన్ షో అయిపోయింది వన్ మ్యాన్ షో అయింది కరెక్ట్ పిల్లలు కూడా ఎదురాలి అప్పటికి లేదు చిన్నపిల్లలు బావమరుదులు లేరు అవును అన్నలు లేరు అందువల్ల ఏదంటే అన్ని నేనే చూసుకోవాల్సి వచ్చింది ఓకే సినిమా కథ రాసుకోవాలి సినిమా నేను తీయాలి డబ్బు చూసుకోవాలి డైరెక్ట్ చేయాలి అది నాకు కోరిక ఏంటంటే సినిమా తీయాలి అంతే అంతే పేరు వస్తుంది డబ్బులు మటుకు వాళ్ళదే అన్నారు అది ఒక 100 మంది బయర్స్ అన్నారు గిరిబాబు గారు సినిమాలు పెట్టారా మాకోసమే కదా మీరు మొదలు పెట్టేది అది కూడా నాకు ఒక ఖ్యాతి ఉంది అవునా అది గాంధీనగర్లో విజయవాడ ఫస్ట్ మీకు జగమేమాయలు ఎంత ఇచ్చారు డబ్బులు 2500 నాకు మురళీమోహన్కి చెరకు 2500 ఆ 2500 కూడా ఇన్సిడెంట్ గోనచంద్రరావు గారు మాకు డబ్బులు ఇవ్వకుండా సినిమా అయిపోయిన తర్వాత అప్పటిదాకా భోజనం పెట్టేవాళ్ళ ఆ 4 రోజులు మంచి ట్రీట్మెంట్ బాగా మమ్మల్ని సొంత బిడ్డలా చూసుకున్నారు ఓకే కాబట్టి డిగ్నిఫైడ్గా మేము ఉండేవాళ్ళం మమ్మల్ని కూడా అంత బాగా ఓకే మేము కొత్త వాళ్ళమనే సీనియర్ మోస్ట్ టెక్నీషియన్స్ కొంతమంది మా మీద ఇన్సల్టింగ్గా బిహేవ్ చేస్తుంటే వాళ్ళు కూడా వారం చేసేవాళ్ళు ఓకే ఓకే ఆయన పెద్ద మనుషులేండి కొద్దిగా తర్వాత ఏంటంటే మురళీమోహన్ మిస్సెస్కి నా మిస్సెస్కి బంగాళాలు చేయించాడు 2500కి ఓకే మీరైతే తగలబెట్టేస్తారండి అది కాదు ఆయన ఉద్దేశం అంటే ఫస్ట్ పిక్చర్ కదా వీళ్ళకి అని చెప్పి ఆడవాళ్ళకి ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో మా మీద నమ్మకం ఉంది మేము తగలబెట్టేవాళ్ళం కాదు ఇది బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం కాదు అని చెప్పి ఆయనకి అప్పుడే కదా మీరు వెళ్ళింది ఇంకా అప్పుడు రాముడు మంచి బాలుడు కదా ఈ 2 నెలలు 3 నెలల్లో మా బిహేవియర్ తెలిసిపోతుంది అవును అవును నెక్స్ట్ ఇమీడియట్గా దేవుడిచ్చిన పెళ్లి దాంట్లో కూడా మళ్ళీ నేను
యాక్ట్ చేశాను. ఓకే. అది ఇల్లాలి కొడుకులని ఇది ఇల్లాలని అట్లా వరుసగా తీశారు కదా, అన్నింటిలో నేను ఉన్నా. సో ఫస్ట్ రెమ్యునరేషన్ 2500 లీస్ట్, అంటే తక్కువ. మ్యాక్సిమం ఎంత తీసుకున్నారు? ఏ స్టేజ్ దాకా వెళ్ళారు? 4 4 లక్షలు.